ఉప్పు మిరపకాయలు పాలకూరతో కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఒక కట్ట పాలకూర, ఒక ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు, ఒక గిన్నె తీసుకొని దానిలో కావాల్సిన ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ తీసుకొని దాంతోపాటు ఒక 2-3 స్పూన్ల పెరుగు కూడా తీసుకోండి. ఇవన్నీ బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇలా బాగా కలుపుకొని దాంట్లో కావాల్సిన మనకి ఉప్పు మిరపకాయలండి 4 తీసుకున్నాను నేను. ఈ మసాలా నేను 1.5 స్పూను శనగపిండి కూడా యాడ్ చేస్తున్నాను. అది మీ ఆప్షన్ అండి, మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు, స్కిప్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఒక బాణలి తీసుకోండి. దానిలో నేను 3 స్పూన్లు ఆయిల్ తీసుకుంటున్నాను. ఉప్పు మిరపకాయలు వేయించి పెట్టుకున్నవి చక్కగా వాటిని పొడి చేసి పక్కన పెట్టుకోండి. నూనె కాగాక అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు వేసి బాగా వేయించాలి. కొంచెం మరీ బాగా వేయించకుండా కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటాం. ఇప్పుడు అందులో అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసుకోండి. అది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న మసాలాలో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి. శనగపిండి కలిపాం కదా, అందుకు ఈ మసాలాని అంతా మనం వేయించుకుంటున్న మసాలాలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. చూసారా, ఆయిల్ పైకి తేలింది అంటే మసాలా ఫ్రై అయినట్టు అనమాట. అందులో మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మనము పొడి చేసి పెట్టుకున్న ఉప్పు మిరపకాయల పొడిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి బాగా కలుపుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేయండి. శనగపిండి యాడ్ చేసాం కదా, అడ్డుకుపోకుండా ఉంటుంది గిన్నెకి. కొంచెం వాటర్ యాడ్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోండి. చూసారా, ఆయిల్ పైకి తేలింది అంటే పాలకూర రెడీ అయిపోయింది. అంతేనండి, చాలా సింపుల్ ఇది. ఉప్పు మిరపకాయలు వేసి పాలకూరతో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే